హెచ్సిలో జరుగుతున్నటువంటి దాని గురించి చూద్దాం. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూముల్లోకి జేసీబీలు. ఆదివారం రాత్రి నుంచి 30 జేసీబీలతో పనులు. మన 30 కానీ అక్కడ యాక్చువల్గా 50కి పైగా జేసీబీలు ఉన్నాయట. అంటే నిన్న నైట్ ఇంకా కొత్తగా కొన్ని వచ్చి యాడ్ అయినాయంట. ఆ జేసీబీల సంఖ్య పెరుగుతా పోతా ఉన్నది. 400 ఎకరాల భూమి చదును. రాత్రంతా భయంతో ఆర్చిన పక్షులు, చెల్లా చెదురైన జింకలు, నెమళ్ళు. అడ్డుకోబోయిన విద్యార్థులపై లాఠీచార్జ్. విద్యార్థినీల జుట్టు పట్టి లాక్కెళ్లిన పోలీసులు. బట్టలు చినుగుతున్నా పట్టించుకొని వైనం. ఇది అందులో జరుగుతున్నటువంటి కథ. కొద్ది రోజుల కిందటి దాకా విద్యార్థుల చదువులు, పక్షుల కిలకిల రావాలతో పలకరించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇప్పుడు పోలీసుల బూట్ల చప్పుళ్ళు, జేసీబీల మోతలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల పాఠాలు వినబడాల్సిన దగ్గర వాళ్లపై జరిగిన లాఠీ దెబ్బలు, వాళ్లపై విరిగిన లాఠీ దెబ్బలు, ఆర్తనాదాలు మార్మోగుతున్నాయి. జేసీబీల దాటికి గూడు చెదరడంతో అక్కడ నివసిస్తున్న నెమళ్ళు, పక్షులు, మూగజీవాల అరుపులు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. మనసులేని సర్కారు దెబ్బకు గూడు చెదిరిన పక్షులు కన్నీళ్లు పెడుతున్నాయి. చెంగు చెంగున ఎగిరే జింకలు జీవన్ లేకుండా పడిన దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయి. ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. అంటే ఎంత దారుణంగా, దయనీయంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయంటే, నిన్న పొద్దుటి నుంచి కూడా అక్కడ అంటే ఇప్పుడు ఒక వారం రోజులుగా నడుస్తూ ఉన్నది. నిన్న కూడా ఇంకా ఉద్రిక్తంగా అట్లే జరిగినాయి. వీళ్ళు మొత్తం జేసీబీలు తీసుకురావడం, ఇంకా జేసీబీల సంఖ్య పెరగడం, వాటిని తీసుకొచ్చి ఇంకా అంతా చదును చేస్తుండడం. డే అండ్ నైట్ అక్కడ చదును చేసే పనులు నడుస్తూ ఉన్నాయి. కొత్తగా జేసీబీలు వస్తూ ఉన్నాయి. ఈ విద్యార్థులు అడ్డుకుంటారని చెప్పేసి వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఒక్కొక్కరు ఇంత నిలువెత్తు కర్రలు పోలీసుల దగ్గర. వాళ్ళు పోయింది యూనివర్సిటీకే, ఎక్కడికో గుండాలకో రౌడీల దగ్గరకో కాదు. ఇంత నిలువెత్తు కర్రలు పట్టుకొని విద్యార్థులను కొట్టడానికి పట్టుకొని ఉన్నారు. మొత్తం అక్కడ కాపు కాసి విద్యార్థులు నిరసన తెలిపినా కూడా, ఏదైతే జేసీబీలు పనిచేస్తున్న దగ్గర పోవడం కాదు, వాళ్ళు ఉన్న క్యాంపస్లోనే నిరసన తెలిపినా కూడా వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు, వాళ్ళని లాక్కెళ్ళడం. చివరికి నిన్న దిష్టిబొమ్మ దహనం చేయడానికి తీసుకొస్తే, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర వేసి దాన్ని తీసుకొస్తే పోలీసు వాళ్ళు వెళ్ళి దాన్ని కూడా గుంజుకొని ఉరికిరు అక్కడి నుంచి. అంటే ఇంత కంప్లీట్ ఒక నిర్బంధ రాజ్యం నడుస్తూ ఉన్నది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. మరి దీని మీద ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఏం మాట్లాడరు, దాని గురించి అది చేయరు. ఇక చూడండి అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. పాపం జింకలు చూడుర్రి. బిక్కు అనుకుంటా తిరుగుతున్నాయి ఆ చీకట్లా వాళ్ళ. దుప్పులు. మొన్న రేవంత్ రెడ్డి అంటాడు అసెంబ్లీలో, అక్కడ జింకలు లేవు, నెమళ్ళు లేవు, నక్కలు లేవు, ఇవి లేవు, అవి లేవు, గుంట నక్కలు ఉన్నాయి అక్కడ అని చెప్పాడు. మరి ఇవే కావచ్చు గుంట నక్కలు అంటే. ఈ కొమ్ములు వేసుకొని తిరుగుతున్న ఈ దుప్పి గుంట నక్క ఉంటుంది ఒకటి. ఏవైతే ఇక్కడ బిక్కు అనుకుంటా తిరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా గుంట నక్కలే ఉంటాయి పాపం. అంటే గుంట నక్కలు షేప్ వాటి ఆకారం మార్చుకొని జింకల ఆకారంలోకి, దుప్పుల ఆకారంలోకి మారి, అది అంటారుగా గోముఖ వ్యాఘ్రాలు అంటారుగా, మేకతోలు కప్పుకున్న తోడేళ్ళలాగా ఇవి కూడా గుంట నక్కలు అన్న వచ్చి జింకల తోలు కప్పుకొని తిరుగుతున్నాయి కావచ్చు. మరి రేవంత్ రెడ్డి గారికి అది ఏమంటారు, దివ్య దృష్టితోటే ఏమన్నా కనిపిస్తున్నదేమో అది, ఆ గుంట నక్కల్లాగా. ఇక చూడు ఎట్లా నడుస్తున్నాయి అక్కడ పనులు. చూడండి ఇక్కడనే లెక్క పెడదాం మనం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ఇంకా అవతల పక్క ఉన్నాయి. ఇటు ఉన్నాయి ఇంకా అందులో. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే ఈ పక్కనే ఉన్నాయి, ఇంకా అవతల పక్క కూడా అటు పనులు జరుగుతూ ఉన్నాయి. అన్నీ జేసీబీలు పెట్టి ఒకటే రోజుల కథం మొత్తం ఆడున్న అడవిని, చెట్లను, మొత్తం పక్షులన్నిటిని అక్కడి నుంచి మాయం చేసి, జంతువులు ఆగమాగం చేసి ఎంత దారుణంగా. ఇక చూడు ఇట్లా పచ్చగా ఉండాల్సిన ఏరియా ఇదంతా కూడా. ఇక్కడ నుంచి ఇక్కడ హెలిప్యాడ్ ఉన్నది. ఈ ఏరియా అంతా కూడా, మిగిలిన ఏరియా అంతా కూడా సేమ్ ఇట్లనే ఇదంతా కూడా పచ్చగా ఉండాలి. కథం మొత్తం జేసీబీలు పెట్టిరు, ఆ చెట్లన్నీ నరికేసుకుంటూ వస్తున్నారు మొత్తం.
ఏవో అయిపోయింది మొత్తం చెట్లన్నీ ఎక్కడెక్కడ చేసేసి ఒక కుప్పలేస్తూ ఉన్నారు చెట్లన్నీ. ఏవో చెట్లన్నీ నరుకుతూ ఉన్నారు, అక్కడ కుప్పేస్తూ ఉన్నారు, జేసీబీలతో వీకేసుకుంటూ ఆడ కుప్పలు పెడుతున్నారు చెట్లన్నీ. ఇగో మధ్యలో చెరువు, ఇక్కడ ఒక కుంట. ఆ? ఇంకా నిన్న టీజీఐసి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, అందులో కుంటలు ఉన్నాయని చెప్పి మీరు బయట తప్పుడు వార్తలు రాస్తున్నారు, అసలు అందులో ఎట్లాంటి నెమళ్ళ కుంట అని ఉంటుంది, అది కూడా లేదు, మీరు నెమళ్ళ కుంట ఉన్నదని రాస్తారు, ఇంకొక కుంట ఉన్నదని రాశారు, అవేవి అసలు లేనే లేవు అక్కడ, మీరు అంతా తప్పుడు ప్రచారం చేస్తారు అన్నారు. మరి ఇవేంటి ఇక్కడ ఈ రెండు కనిపించేటి, మరి ఇవేంటియో, ఇవి కూడా గుంట నక్కల లెక్క వేరే ఏమన్నా, ఇవి కూడా జంతువులే కావచ్చు, మేబీ ఇట్లా కుంటల లెక్క నీళ్ళుగా ముసుకేసుకొని ఇట్లా ఏమన్నా వచ్చినాయేమో అనటానికన్నా ఉండాలి గవర్నమెంట్కి, టీజీఐఏసీకి. ఇన్ని చెట్లు, వందల వేల చెట్లు నరికేస్తూ ఉంటాయి, అందులో ఎన్ని పక్షులు ఉండాలి, ఎన్ని జంతువులు ఉండాలి, అవన్నిటి పరిస్థితి చూడరు, ఇవన్నీ నీళ్ళ కుంటలే ఉన్నాయి అలా మొత్తం. జేసీబీలు వాటి పని అవి చేస్తూ ఉన్నాయి, ఈ జంతువులేమో ఇట్లా ఆగమైపోతూ ఉన్నాయి.